హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను రెగ్యులర్ చపాతీని కొంచెం డిఫరెంట్గా 2 టైప్స్లో చేశాను. ముందుగా మొదటి రకం మసాలా చపాతీలో గోధుమ పిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, నువ్వులు, కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే నేను వెల్లుల్లిని గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండిని రెగ్యులర్ చపాతీ పిండి లాగానే సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని చపాతీల్లా ఒత్తుకొని వేడివేడి పెనం పైన ఆయిల్ వేసి 2 వైపులా కాల్చుకుంటే అయిపోతుందండి. ఇందులోనే రెండో రకం మసాలా చపాతీకి రెగ్యులర్ చపాతీ పిండిలోనే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను. దీనిలో స్ప్రెడ్ చేయడానికి ఒక గిన్నెలో ఉప్పు, కారం, ధనియా పౌడర్, నూనె తీసుకొని మిశ్రమంలో చేసుకున్నాను. దీనిని చపాతీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా నా ఫోల్డింగ్స్కి సరిపడా ఈ మిశ్రమాన్ని రాసుకుంటున్నాను. మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటున్నాను. చపాతీ ఒత్తుకునేటప్పుడు కొన్ని నువ్వులు చల్లుకుంటూ ఒత్తుకోవాలి. తర్వాత ఆయిల్ రాసి పెనం పైన వేసి 2 వైపులా కాల్చుకోవాలి. పెనం బాగా హీట్ అయిన తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అప్పుడే బాగా కాలుతుంది. ఇక్కడ లేయర్స్ చూడండి, చాలా బాగా కాలుతుంది. తర్వాత వీటికి కాంబినేషన్గా రైతా చేశాను. ముందుగా పెరుగుని తీసుకొని క్రీమ్ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, తురిమిన క్యారెట్, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, రైతా రెడీ అయిపోతుంది. ఈ చపాతీలకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.